షవర్మా అంట. చరణ్ అయితే షవర్మా 70 రూపాయలేరా అన్నాడు. నేను ఏదైనా 70 రూపాయలు అనుకుని రూమాలి రోటీ షవర్మా చెప్పినా అనమాట. మళ్ళీ నేను చరణ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారే, కుబ్బూస్ అయితే తక్కువ రేట్ రా, రూమాలి రోటీ అయితే ఎక్కువ రేటు, ఏదైనా 70 రూపాయలే కదా, అలాంటప్పుడు రూమాలి రోటీ తింటే బెటర్ కదా అని చెప్పినాను. వాడు రూమాలి రోటీ 90 రా, కుబ్బూస్ 70 అని చెప్పినాడు. ఆయన ఏముంది బిల్లు మనోడే కదా కట్టేదని చెప్పి మనం కాంప్రమైజ్ కాకుండా చెప్పేసినాం, ఏం కాదులే అని చెప్పి. ముందుగా అయితే మైనస్ పూసి మళ్ళీ చికెన్ వేసి మళ్ళీ పైన మైనస్ వేసి అదేదో గ్రీన్ ది వెజిటేబుల్ ఉంటది కదా, దాని పేరు ఏదో తెలియదు, అది ప్లస్ ఒక ముక్క క్యారెట్ వేసినాడు, పేపర్ లో పెట్టి చుట్టి ఇచ్చేసినాడు. సో ఇద్దరం అయితే టేస్ట్ చేసినాము. 90 రూపాయలకి వర్త్ కాదనిపించింది. కాకపోతే ఒక షవర్మా కడుపు నిండిపోతుంది మామ. రీజన్ చెప్తా వినండి. అంత షవర్మాకి 90 రూపాయలు పెట్టినాం కదా, ఇంకా మళ్ళా తింటే ఎక్కువ బిల్ అవుతుందేమో అని చెప్పి బాధపడతాము. అదే మన రాయంపేటలో అయితే 50 రూపాయలకే మంచి షవర్మా ఇచ్చేస్తారు. ఆ 90 రూపాయలకి మన రాయంపేటలో స్పెషల్ షవర్మా వస్తుంది. కెచప్పులు అడిగింటే లేవని చెప్పి మళ్ళీ బయటికి పోయి మరీ తీసుకొని వచ్చినాడు. నేనైతే ఒకటే మాట చెప్తాము, బెంగళూరుకి వచ్చిన వాళ్ళు ఎక్కువ రెస్టారెంట్ లో వాటిల్లో ఫుడ్ అయితే లైక్ చేయకండి. కాస్ట్ ఎక్కువ గానీ టేస్ట్ ఉండదు. 100కి 1000% బెస్ట్ ఇచ్చేది రోడ్ సైడ్ ఫుడ్ మాత్రమే.